వెల్కమ్ బ్యాక్. తెలంగాణకు వరంగల్కు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఇదే వరంగల్ గడ్డ మీద చర్చకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎవరెంత అభివృద్ధి చేశారో లెక్కలు తేలుద్దాం, దమ్ముంటే చర్చకు రావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మీకుల అబద్ధపు ఛాలెంజ్లతో కాకుండా పక్కా లెక్కలతో వచ్చానన్నారు. మీ తాటాకు చప్పులకు భయపడేది లేదని, వరంగల్ నగర అభివృద్ధికి 17,000 కోట్లు కేటాయించామని చెప్పారు. మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో, మరి టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను.